మీరు ఇప్పటివరకు ఎన్నో వీడియోలు చూసుంటారు, కానీ ఇంత ఈజీగా హెయిర్ అనేది పెంచుకోవచ్చు అని ఇప్పటివరకు ఎవ్వరూ చూసుండరు. మీరు ఏమాత్రం కొంచెం కూడా కష్టపడకుండా విపరీతంగా హెయిర్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అయితే జీరో అవుతుందన్నమాట. సో కష్టపడకుండా హెయిర్ పెంచుకోవచ్చు. అలాగే ఈ టిప్ ఇన్ని రోజులు తెలియదా మాకు అని కూడా అనుకుంటారు చూసాకైతే. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, అది కూడా జస్ట్ 2 వారాల్లోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఎన్ని వాడినా రిజల్ట్ రావట్లేదు, ఏం వాడాలి అసలు, హెయిర్ అనేది ఊడిపోతుంది, హెయిర్ పెరగట్లేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఎక్కువగా ఇవే వస్తున్నాయి. హెయిర్ పెరగాలంటే మనం అంతో ఇంతో కొంచెం టైం అనేది హెయిర్ కోసం కేటాయించాలి. అది 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా వారంలో కనీసం ఒక 10 నిమిషాల టైం అనేది మన హెయిర్కి కేటాయిస్తే ఖచ్చితంగా హెయిర్ పెరుగుతుంది. మన అమ్మమ్మలు చెప్పేది ఎప్పుడు ఒకటేనండి, మనకి పురాతన సీక్రెట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట. అంటే కోకోనట్ ఆయిల్ అందరి ఇంట్లో ఉంటుంది కదా, 10 రూపీస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది కోకోనట్ ఆయిల్ అనేది. సో అందరూ వాడే బ్రాండ్ నేమ్ కూడా నేను సజెస్ట్ చేయను. సో కోకోనట్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ అనేది పెరుగుతుందని అందరికీ తెలుసు. కాకపోతే కోకోనట్ ఆయిల్ ఇప్పుడు చాలామంది యూజ్ చేయట్లేదనమాట. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏదో యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు నేను నైట్ పడుకోబోయే ముందు కోకోనట్ ఆయిల్తో నేను చెప్పినట్టు చేస్తే మా కనుక ఖచ్చితంగా మీకు హెయిర్ అనేది పెరుగుతుంది. సో నేనేమి అది చేసేయండి, ఇది చేసేయండి, అలా చేయండి, ఇలా చేయండి అలా ఏం చెప్పను. ఖచ్చితంగా మీకు 2 వారాల్లో విపరీతమైన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నైట్ టైమే చేయాలా, పగలపూట చేయకూడదా అని అడిగితే మనకి నైట్ టైం హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అలాగే మనం రిలాక్స్ అవుతాం. మనం డే టైంలో మనం ఒకవేళ ఆయిల్ ఇంకా ఏదైనా రెమెడీ అప్లై చేసినా మనకు పెద్దగా పట్టించకపోవచ్చు. అందుకే ఓవర్ నైట్ ఉంచుకోండి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారనమాట. సో డాక్టర్లు కూడా ఇప్పుడు ఇదే ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారు. నేను చెప్పే ఈ చిన్న చిట్కాతో ఖచ్చితంగా మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ కూడా మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మీకున్న ఇచ్చింగ్, డాండ్రఫ్ ఇలాంటి వాటికి కూడా మీరు బాయ్ చెప్పేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది చూసేద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ 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 యూస్ఫుల్ వీడియో. ఈ వీడియో అయితే మిస్ అవ్వద్దు. వీడియో క్లియర్గా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మీ హెయిర్ పెరగదు అనే మాట ఇంకొండదు, ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది వామాక్ అనమాట. వామాక్ అనేది ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటుంది. వామాక్కి నేను ఆల్టర్నేట్ కూడా చెప్తాను. ఇన్ కేస్ మీ దగ్గర వామాక్ లేదు అనుకుంటే మీరు ఆల్టర్నేట్గా ఏం యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను వామాక్ని 5 to 6 అనేది తీసుకుంటున్నాను అనమాట. మనం యూజ్ చేసే దాన్ని బట్టి వామాక్ అనేది తీసుకోవాలి. మనం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 6 అనేది తీసుకున్నాను. వామాక్ని నీట్గా వాష్ చేసుకొని ఏదైనా పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఓకే, తర్వాత వచ్చే వరకు లవంగాలు హెయిర్ గ్రోత్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి లవంగాలు చాలా పవర్ఫుల్గా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో లవంగాల గురించి నేను 2-3 వీడియోలో కూడా చెప్పానండి. లవంగాలు అనేవి అంత బాగా వర్క్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వరకు మెంతుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి, మనకి ఎక్కడైతే డాండ్రఫ్ ఉందో అక్కడ డాండ్రఫ్ తగ్గి హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవ్వడానికి మనకి మెంతులు అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఇక్కడ నేను 1 కప్పు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో వామాకుల్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను 6 అయితే యాడ్ చేస్తున్నాను. నీట్గా వాష్ చేసుకొని తుడిచిన తర్వాత వామాకుల్ని యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏ లీవ్స్ తీసుకున్నా మనం వాష్ చేసిన తర్వాతే యూజ్ చేయాలి. ఓకే, తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ లవంగాల్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి 2 స్పూన్స్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని 1 year 2 years కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం 1 year వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం మరిగించుకోవాలి. 5 minutes అనేది మరిగించుకుంటే మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. మనకి గ్రీన్ కలర్లో ఉన్న ఈ ఆకులు అనేవి ఫ్రై అవ్వాలన్నమాట. అంటే ఆకులు అనేవి కలర్ చేంజ్ అవుతాయి. సో అప్పుడు మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్లు.
లేదనుకుంటే మీరు 5 మినిట్స్ అనేది టైం పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలిపినా మనకి రెడీ అయిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. ఇది బాగా కూల్ అయిపోయిన తర్వాతే స్ట్రెయిన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు స్ట్రెయిన్ చేయగలరు. సో మీకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. సో కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మరి మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను. క్లాత్ సహాయంతో అయితే మీకు కొంచెం కూడా ఆయిల్ వేస్ట్ అవ్వదన్నమాట. సో ఆయిల్ చూసారు కదా, మనకి కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదు. నార్మల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినట్లే ఉంటుందన్నమాట. సో నార్మల్ కోకోనట్ ఆయిల్ ఏ కలర్లో ఉంటుందో ఈ ఆయిల్ కూడా అదే కలర్లో ఉంటుంది. సో ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినట్టు ఎవ్వరికి తెలియదు కూడా. ఈ ఆయిల్ని మనం 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ యూజ్ చేయొచ్చు. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఒక్కసారిగా మీరు 1 ఇయర్ పాటు అయితే యూజ్ చేయండి. సో ముందుగా మనం హెయిర్కి ఉన్న చిక్కు అనేది తీసుకోవాలి. చిక్కు తీసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 12:30 అవుతుంది. సో 12:24 అనమాట. ఇంచుమించు 6 నిమిషాలు తక్కువ 12:30 అయిపోయింది. నైట్ టైం అండి ఇది. సో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో లేట్ అయినా సరే ఖచ్చితంగా నేను ఆయిల్ అనేది అప్లై చేస్తాను వారంలో 2 సార్లు. సో ఎంత లేట్ అయినా సరే నా హెయిర్ కేర్ని నేను ఫాలో అవుతాను అని చెప్పడానికి మాత్రం చూపిస్తున్నాను ఇదైతే. సో నైట్ మాత్రమే అప్లై చేసుకుంటే మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. డే టైంలో అప్లై చేయకూడదంటే డే టైంలో అప్లై చేయొచ్చండి. కాకపోతే నైట్ టైం అనేది మనం బాగా రిలాక్స్ అవుతాం కదా. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసేయండి. ముందైతే బాగా స్కాల్ఫ్కి అప్లై చేసుకొని తర్వాత హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోండి. స్ప్లిట్ ఎండ్స్ కూడా అప్లై చేసుకోండి. మీ హెయిర్ వద్దన్నా పెరుగుతుంది. సో ఇందులో ఇంకా ఏమైనా యాడ్ చేయాలంటే ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఈ ఆయిల్ ఒక్కటి సరిపోతుంది మీ హెయిర్ పెంచడానికి అయితే. బాగా అప్లై చేసుకున్న తర్వాత 5 మినిట్స్ అనేది ఇలా మసాజ్ చేసుకొని అలా వదిలేయండి. ఓవర్ నైట్ అనేది ఉంచుకోండి. లేదనుకుంటే మీరు 3-4 డేస్ కూడా ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా మీకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి. వారంలో 2 సార్లు అప్లై చేసుకుంటే మీరు వద్దన్నా మీకు పొడవైన ఒత్తైన హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. 100% నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 2 వీక్స్లో విపరీతంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఇది పక్కా. నైట్ టైం ఖచ్చితంగా మీ హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ ఆయిల్. కోకోనట్ ఆయిల్ని నార్మల్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అదేదో ఈ పద్ధతిలో యూజ్ చేస్తే కనుక హెయిర్ అనేది నాన్ స్టాప్గా గ్రోత్ అవుతుంది. ఇందులో జస్ట్ మనం 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం. ఒకటి వామాకు, మెంతులు, లవంగాలు. వామాకు మా దగ్గర అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు మందారం ఆకు కానీ లేదనుకుంటే మనకి మందారం పౌడర్ ఉంటుంది. సో అదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మీ దగ్గర వామాకు లేదు అనుకుంటే ఆల్టర్నేట్ చెప్తున్నాను, కరివేపాకు కూడా యూజ్ చేయొచ్చు. వామాకు అంత దొరకని ఇంగ్రీడియంట్ కాదు. ఇప్పుడు దగ్గరలో మనకి చుట్టుపక్కలే వామాకు అనేది ఉంటుందన్నమాట. అందరూ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. వామాకు లేదు అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ యూజ్ చేసేయండి, నో ప్రాబ్లం. వామాకు లేదు కదా యూజ్ చేయడానికి అవ్వదు, సో ఎలా అని చెప్పేసి ఆలోచించి ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు కనుక యూజ్ చేస్తే ఈ రోజు నుండి లెక్క పెట్టుకొని 2 వారాల్లో హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. సో దేని గురించి ఆలోచించొద్దు, రిలాక్స్గా ఉండండి. నైట్ టైం బాగా అప్లై చేసి 5 మినిట్స్ మసాజ్ చేసుకోండి. వారంలో 2 సార్లు ఈ ఆయిల్ కనుక అప్లై చేస్తే ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ సమస్య కూడా 0కి వచ్చేస్తుంది. మీకు నచ్చిన షాంపూ యూజ్ చేసి కానీ కుంకుడుకాయ యూజ్ చేసి సీకాకాయ యూజ్ చేసి తర్వాత మీరు హెయిర్ వాష్ చేయండి. మీరు వద్దన్న హెయిర్ అనమాట ఇక మీదట. ట్రై చేయండి, ఖచ్చితంగా 100కి 200% రిజల్ట్ అయితే ఉంటుంది. రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. సో నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, కోల్డ్ అనమాట. సో అడ్జస్ట్ అయిపోండి ఇప్పటికైతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్, అలాగే పెద్ద బూస్ట్ అనమాట. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.